సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ, ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే ట్యాంపరింగ్. సో ఆ ఫైల్ ట్యాంపరింగ్ అనేది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. సో అందుకనే మనం ఈ ఆఫీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటాం. సో అదే విధంగా అకౌంటబిలిటీ. సో ఏ ఆఫీసర్ దగ్గర ఫైల్ ఎన్ని రోజుల వరకు పెండింగ్ ఉంది, సో ఎందుకు పెండింగ్ ఉంది. సపోజ్ ఒక ఆఫీసర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది, సో ఎందుకు పెండింగ్ ఉంది. సో నిజంగా ఫ్లడ్స్ ఇష్యూస్ లేదా ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటాడు, 1 వీక్ వరకు మొత్తం మంది కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ లో ఉన్నాడు అంటే ఓకే రీజనబుల్ ఆయన బయట తిరుగుతున్నాడు కూడా ఆయన ఫైల్ చూడడానికి వీలు కాలేదనేసి ఒక మనకి క్లియర్ గా తెలుస్తుంది. లేదు డైలీ ఆఫీస్ వస్తా ఉన్నాడు అయినా కానీ ఫైల్ క్లియర్ చేస్తున్నాడంటే సంథింగ్ ఏదైనా మదర్ ఇంటెన్షన్ ఉంటుంది అని కూడా మనకి తెలుసు. సో అకౌంటబిలిటీ. సో ఆటోమేటిక్ గా ఆఫీసర్ మీద కూడా నేను ఎక్కువ రోజులు ఫైల్ పెండింగ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే క్లియర్ గా మనకి టైం స్టాంప్ తో సహా వస్తుంది ఏ రోజు ఈ ఆఫీసర్ ఉంది కదా, యాక్ట్ కానీ రూల్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమన్నా ఉండాలి. సో దాని ప్రకారం కానీ మనం ఎనీ యాక్షన్ కూడా మనం తీసుకునే విధంగా ఉండాలి. సో అదేవిధంగా మన జిల్లాలో మనం ఈ ట్రాన్స్పరెన్సీ. సో మెయిన్ మనకి గవర్నెన్స్ లో మనకి మెయిన్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్రాన్స్పరెన్సీ మన దగ్గర ఉండాలి అనేసి మనం ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఆఫీస్ లో ఫైల్స్ పంపించడం చెప్పడం జరుగుతూ ఉంది. సో 95% ఆఫ్ ద ఫైల్స్ మనకి ఈ ఆఫీస్ లో వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక 5% మంది ఎవరైతే అర్జెంట్ ఫైల్స్ నుంచి తీసుకొని వస్తారో వాళ్ళు ఫస్ట్ నవంబర్ తర్వాత ఇంకా ఎవరు కూడా ఏ విధమైన అర్జెంట్ ఫైల్స్ కూడా ఈ ఆఫీస్ లోనే మీరు అప్రూవల్ చేసే విధంగా అప్రూవల్ పంపించే విధంగా ఉంటారు. ఫస్ట్ నవంబర్ తర్వాత ఏ ఫైల్స్ కూడా మనం మాన్యువల్ ఫైల్స్ తీసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ ఎందుకు మనం క్రియేట్ చేస్తామంటే చాలా మటుకు చాలా డిపార్ట్మెంట్స్ కి కూడా ఇంకా కూడా అంటే ఏంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, సో విజిలెన్స్ కేసెస్ ఎందుకు మనకి నమోదవుతాయి, సో మనం ఏ విధంగా మన కండక్ట్ ఉండాలి, సో ఫైల్ డిస్క్లోజర్ ఏ విధంగా ఉండాలి. సో ఇవన్నిటి మీద కూడా చాలా మందికి అవగాహన ఉండదు. సో చాలా మంది కొత్తగా న్యూ రిలేటివ్స్ ఉంటారు, సో వాళ్ళకి కూడా అవగాహన ఉండదు. సో అందుకని మనము ఈ వీక్ని యూజ్ చేసుకొని ఎస్పెషల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ సో ఇప్పుడు ఈ ప్లెడ్జ్ తీసుకున్నాక సో మళ్ళీ తర్వాత మీరు ఇంటర్నల్గా కూడా ఈ ప్లెడ్జ్ కాపీ ఒకటి తీసుకొని మీ డిపార్ట్మెంట్స్లో కూడా కంపల్సరీగా ఒక అవేర్నెస్, సో ఒక 5 minutes 10 minutes స్టాఫ్ అందరినీ కూడా పిలుచుకోవాలి. సో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సో మరి వాళ్ళందరితో కూడా ఈ ప్లెడ్జ్ తీపించుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ జీవో తీసుకోవాలంటే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, దానికి ప్రాబ్లం ఏముంటుంది అనుకుంటే ఇంకా అక్కడికే వాళ్ళు కాంటాక్ట్ వాళ్ళకి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ రాదు. ఓవరాల్ ఎవరైనా ఏమైనా చెప్పేస్తారు, పేపర్ మీద పెట్టించాలంటే తప్పుగా ఎవరైనా ఇస్తే వాళ్ళు కూడా పుట్టారు. సో అందుకని సేఫ్ సైడ్ మనకి ఏముంటుందంటే ఎప్పుడైనా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ అగైన్స్ ద రూల్స్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్